హలో కిడ్స్, వెల్కమ్ టు ప్రియా కిడ్స్ తెలుగు స్టోరీస్ అండ్ సాంగ్స్. హాయ్ కిడ్స్, చూస్తున్నారా? ఇది పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఎస్ఎన్ కాలేజ్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఎగ్జిబిషన్ అనమాట. నేను మా సిస్టరు మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాం. బాగా ఎంజాయ్ చేశారు. ఇది వచ్చి ఎంట్రీ. స్టార్టింగ్ 5:30 ఆ టైంలో చూడండి, ఇంకా ఖాళీగానే ఉంది, ఇంకా ఎవరు రాలేరు. నైట్ మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఫుల్ ఉన్నారనమాట క్రౌడ్, ఇంకా సండే అవడంతో. మేము కొంచెం ముందు వెళ్తే ఫ్రీగా ఆడుకోవచ్చు అనేసి ముందుగా వెళ్ళిపోయాం. మొత్తం షాపింగ్కి వాటికి అంతా ఫ్రీగా ఉంటుంది అనేసి లోపలికి వెళ్తే మొత్తం సైడ్ అంతా అమెరికా, లండన్ వాటికి సంబంధించిన సీనరీస్ ఉంటాయి కదా, అవన్నీ పిక్స్ పెట్టేసిన ఒక పెద్ద వాల్పేపర్ లాగా పెట్టేసినారు. వీడియో వచ్చి మా పాప తీసింది, అంతా స్పీడ్గా లాగేసింది, అటు అటు తిప్పేస్తూ. ఇది మేము వెళ్ళేటప్పుడు కాబట్టి స్టార్టింగ్లో అంతా ఖాళీగానే ఉంది. ఇంక ఇదంతా షాపింగ్ ఏరియా. మా వాళ్ళు తెగ కొందామని చూస్తూ ఉన్నారు. ఎప్పుడు కనిపించే కదా ఉంటాయి, పెద్దగా ఏముండవు కదా, కాబట్టి అంతా ఒక లుక్ వేసి ఏదో చిన్న చిన్న అవసరమైన అలా తీసుకున్నాం అనమాట. గర్ల్స్కి ఐటమ్స్ బాగుంటాయి, ఫ్యాన్సీ ఐటమ్స్, ఇంకా గేమ్స్ ఇవన్నీ అయిపోతే ఇంకా మా వాళ్ళు ప్లే ఏరియాకి వెళ్ళిపోయినారనమాట. ప్లే ఏరియాకి వస్తే అంతా స్టార్టింగ్ అవ్వడంతో పెద్దగా జనాభా ఏం లేరు. మేము ఎవరు లేరు కదా, పెద్దగా మూవ్ చేయరు అనేసి అటు ఇటు తిరుగుకుంటూ ఉన్నాము, చిన్న చిన్నవి షాపింగ్ అవి చేసుకుంటూ. ఇప్పుడు చూసారా, మా పిల్లలంతా వస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడో స్టార్టింగ్ చూసారా, ఎవ్వరు లేరు. ఇంక స్టార్ట్ అయింది. మా వాళ్ళు ఎక్కారు బ్రేక్ డ్యాన్స్, ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నాకు అలవాటు లేదనమాట, కాబట్టి నేను ఎప్పుడు ఎక్కను. మా చెల్లి పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బ్రేక్ డ్యాన్స్ని. నా కొడుకు వచ్చేసి ఫస్ట్ టైం ఎక్కాడనమాట బ్రేక్ డ్యాన్స్, కాబట్టి చాలా భయపడుతూ ఉన్నాడు. ఇది వచ్చి జైంట్ వీల్, ఇంకా ఎవరు రానేలేదు. బ్రేక్ డ్యాన్స్ మాత్రం ఎవరు లేకపోవడంతో చాలాసేపు తిప్పారు. మినిమం వచ్చి ఒక 15 మినిట్స్ పట్టింది. 5 మినిట్స్ తర్వాత నుంచి నా కొడుకు భయం లేకుండానే ఫ్రీగా అన్నీ ఎంజాయ్ చేస్తా చూసుకుంటా బ్రేక్ డాన్స్ని ఎంజాయ్ చేశాడనమాట. చూడండి, తిరుగుతూనే ఉంది. ఇప్పటికీ అయిపోయింది, 10-12 మినిట్స్ పైన అయిపోయింది. మామూలుగా అయితే 10 మినిట్స్ మించి ఇయ్యారు, 15 మినిట్స్ పైన ఇచ్చారనమాట ఎవరు లేకపోవడంలో. అంటే ఒక 4 మాత్రమే ఫుల్ అయిపోయినాయి. ఇక్కడ చూసారా, పాపం ఖాళీగా ఉండడం ఎందుకని ఆ బాబు కూడా తట్టుకోలేక వాళ్ళ అమ్మ ఎక్కించండి అంటుంటే ఆ పాపం ఒక్కడికే తిప్పేస్తూ ఉంది. పాపం వాళ్ళకి ఏమొస్తుందో కూడా తెలియదు, మరి ఒకరి కోసం తిప్పుతూ ఉంటే. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా అదే పరిస్థితి అనమాట. పిల్లల దెబ్బకు తట్టుకోలేక ఇక్కడ కూడా 2-3 ఎక్కిచ్చేస్తూ అన్నారు. అంటే ఇప్పటికే ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోయి చాలా రోజులు అయిపోయిందనమాట. అందుకని కొంచెం క్రౌడ్ అయితే తగ్గిపోయినారు మొత్తానికి. ఇంక ఇక్కడ వచ్చేసి మా చెల్లి వాళ్ళ పాప ఎక్కింది బోటింగ్కి. దానికి రాదు తోయడం. నేను బోట్ని మూవ్ చేయవా అంటే ఊరిక కూర్చొని అటు ఇటు తిరుగుతా కూర్చోండి చూసుకుంటూ. ఇక్కడ మాత్రం పిల్లలు బాగా జంపింగ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చిన్ని పిల్లలు కదా, కాబట్టి వాళ్ళకి ఏమి ఎగరకపోయినా బాగానే ఉంటుంది. ఇంకా జాయింట్ వీల్ నా కూతురు ఎక్కేసి తిరుగుకుంటూ ఉంది. ఆమె ఒక్కటే ఎక్కింది జాయింట్ వీల్, నేను మామూలుగానే ఎక్కను. మా చెల్లికి పిల్లలు వాళ్ళంతా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళే ఎక్కలేదు. సో నా కూతురు మాత్రం జాయింట్ వీల్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది. జాయింట్ వీల్ ఎక్కిండా చూడు. వచ్చింది ఏదో 7 ఉంది చూడు.
జైంట్ వీల్ అయిపోయింది. ఇంక మా వాళ్ళంతా కొలంబస్కి వెళ్ళిపోయినారు. వాళ్ళ పాటికి వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకేమో ఇవన్నీ ఎక్కడం చిన్నప్పటి నుంచి అలవాట్లేదు, అదేమో నచ్చదు. దానివల్ల నేను వాళ్ళని వీడియోలు తీసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ తిరుగుకుంటూ ఉన్నాను అటు ఇటు అనమాట. వాళ్ళు కొలంబస్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్. కొలంబస్ అయిపోయింది. ఇంక మా వాళ్ళు ట్రైన్ ఎక్కేశారు. అది కూడా ఎవరు లేకపోవడంతో బాగానే తిప్పేశారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే స్టార్టింగ్లో పోయినామంటే ఎక్కువ టైమింగ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. క్రౌడ్ ఉన్నప్పుడు వెళ్ళామంటే 5 minutes 10 minutes లోపలే దించేస్తారు. సో స్టార్టింగ్ పోతేనే మనం ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రీగా అంటే అమౌంట్ లేకుండా కాదండి, అమౌంట్ ఇచ్చే, కాకపోతే కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయొచ్చు అనమాట అన్నిటికీ. మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు ప్రతిదీ. ఇంక ఇక్కడ వచ్చేసి నాకు కుట్టి మా చెల్లి వాళ్ళ పాప బోటెక్కి కూర్చుంది. నేను బోట్ రైడ్ చేస్తా అని చెప్పి, కానీ రైడింగ్ మాత్రం చేయదు, కూర్చొని మాత్రమే ఉంది. చూడండి ఏమన్నా తిప్పుతుందేమో అసలు. మళ్ళీ నేను బోట్ ఎక్కాలని నస పెడతానే ఉంది వాళ్ళు స్టార్ట్ చేయక ముందు నుంచే. ఇక్కడ చూడండి మిగతా పిల్లలు మాత్రం బాగా పోనీ ఎట్లా కావాలంటే అట్లా పాపం వాళ్ళకి వచ్చినట్టు ఏదో మూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మా కుట్టి మాత్రం అస్సలు కదలట్లేదు. పాపం ఈ పిల్లడు బాగా అవస్థపడతా ఉన్నాడు. పాపం బోట్ నడపాలంటేనే చేతులు నొప్పులు వచ్చేస్తాయి, అందులో వీళ్ళు చిన్న పిల్లలు కదా, అందువల్ల ఇంక మా కుట్టికి చెప్పాల్సిన పనే లేదు. మేము చేయించుకుంటాం, చెయ్యమేవి. చూడండి ఏమన్నా మూవ్ చేస్తుంది. ఫైనలీ ఎట్లా నా కుట్టి బోటింగ్ అయిపోయింది. నెక్స్ట్ మా పుత్రరత్నాలు ఇద్దరు మిక్కీ మౌస్ ఎక్కినారు. వద్దు లాస్ట్లో ఎక్కడంటే వినలేదన్నమాట. వాళ్ళు ముందు మేము దానికే పోతాం అనేసి గోల్ చేస్తే ఇంక ఎక్కించాము. యాక్చువల్గా దీన్ని ఎక్కాలంటే లాస్ట్లో ఎక్కితే బెటర్ అనమాట. ముందే వెళ్ళామంటే పైకి ఎక్కి అది ఎగిరి ఆడుతూ ఉండటంలో ఎక్కువ అలసిపోతారు. తర్వాత మిగతా ఏవి ఆడటానికి ఉండదన్నమాట. బాడీలో స్టామినా మొత్తం అదే వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని ఆడాలంటే లాస్ట్లో తీసుకోవడం బెటర్ ఆప్షను. కానీ మా వాళ్ళు వినలేదన్నమాట. సో ఇద్దరు పోయి బాగానే ఎంజాయ్ చేశారు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 రైడ్లు వేరే చేసేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం షాపింగ్ చేసేసి. నేను కొన్ని వీడియోస్ తీయడం మర్చిపోయాను అనమాట. అంటే కొంచెం అటు ఇటు చూసుకోవడంలో వీళ్ళు ఆడుకొని వచ్చేస్తారు, ఆర్చరీ అవి ఇలాంటివి కొన్ని. ఇక్కడ వచ్చేసి అందరు ఇంకా వాల్పేపర్స్ ఉన్నాయి కదా, వాల్పేపర్స్ చూడడానికి కొంచెం రియల్ వ్యూ ఉన్నట్టుందన్నమాట. అందుకనేసి అందరూ దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఫొటోస్కి సెల్ఫీస్కి ఎక్కువ టైం దానికే ఇస్తా అన్నారు. సో అంతా అయిపోయింది. ఫైనల్లీ మేమైతే బయలుదేరేసాం. మేము బయలుదేరిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఫుల్ ఉన్నారనమాట రష్. కార్ పార్కింగ్లో, బైక్ పార్కింగ్లో అంతా ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట, బైక్స్ కార్స్ అంతా. ఫైనల్లీ మేమైతే అయిపోయింది, బయలుదేరేసాం. ఓకే బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. హ్యావ్ ఏ గుడ్ డే.